వాళ్ళు కూడా మా నాయకుడు చెప్తున్నాడు, అసెంబ్లీకి రమ్మని చెబుతున్నాడు. ఏదన్నా ఏ నాయకుడు మాట్లాడినా కానీ మా నాయకుడు ఒప్పుకోడండి. అసెంబ్లీ ఉన్న ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఒప్పుకోడండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా నాయకుడికి అభిమానం అండి. ఎందుకంటే మా నాయకుడు 4వ భార్య ఆయన కాబట్టి ఆయన జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మా నాయకుడిదేనండి. అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, ప్రజల తరపున నిలబడాలండి. ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఏదో కాసేపు కనపడి ఎక్కడో దాక్కుంటే సరిపోదండి. అంటే కాదండి, ఇప్పుడు ఆవిర్భావ సభ పెట్టారు, 12 సంవత్సరాల తర్వాత పార్టీ ఒక స్టెప్ బ్యాక్ ముందుకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి 12 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు అయితే పడ్డారు, కానీ మీరు ఏ ఉద్దేశం అయితే పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారో అనే నినాదంతో ముందుకెళ్తున్నారంటారా? ఖచ్చితంగా అండి. ఒక్క సీటుతో మొదలుపెట్టి మా ప్రయాణము ఇవాళ 100% స్ట్రైట్ రేట్తో మేము ప్రజల మధ్య నిలబడి మా పార్టీ సత్తా చాటుకొని 21కి 21 సీట్లు మేము గెలుచుకొని ప్రతి ఒక్క చోట గెలుచుకొని ఈరోజు విజయోత్సవ సభ పెట్టుకున్నామండి. మేము ఆవిర్భావ సభ కాదండి, ఇది విజయోత్సవ సభ. చూడండి, స్వచ్ఛందంగా ఎవడి వెహికల్ మాకు పర్లేదండి, ఎవడి బిర్యానీ మాకు పర్లేదండి. స్వచ్ఛందంగా మా దాదాపు ఇక్కడ 300 కిలోమీటర్ల దూరం నుంచి మేము వచ్చామండి. ప్రతి ఒక్క కార్యకర్త కష్టం డబ్బులతో ఇక్కడికి వచ్చారండి. వాళ్ళలాగా ముందుకే బిర్యానీకి ఆశపడి వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరండి.